మొన్న ఒక మీటింగ్లో ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు వెన్ ఐ సెడ్ పర్ఫ్యూమ్స్ ఆర్ డియోడ్రెంట్స్ మీ కన్సెప్షన్ ఛాన్సెస్ని హార్మ్ చేస్తున్నాయి అంటే ఎవ్రీబడి వాజ్ లైక్ వాట్ అండ్ సమ్ పీపుల్ ఈవెన్ స్టార్టెడ్ రోలింగ్ దర్ ఐస్. మీరు ఎప్పుడైనా ఐవీఎఫ్ ల్యాబ్ ఆర్ ఎంబ్రియాలజీ ల్యాబ్ బయట చూస్తే నో డియోడ్రెంట్స్ ఆర్ పర్ఫ్యూమ్స్ అని ఒక బోర్డు ఉంటుంది. దిస్ ఇస్ బికాస్ రీసెర్చ్ సేస్ దట్ ఈ పర్ఫ్యూమ్ ఆర్ డియోడ్రెంట్స్లో ఉన్న ఫ్రాగ్రెన్సెస్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఇవి మీ ఎంబ్రియోలో ఉన్న డిఎన్ఏకి అటాచ్ అయ్యి మీ ఎంబ్రియో డెవలప్మెంట్ని హార్మ్ చేస్తాయి. వీటిలో ఉన్న థాలిట్స్ అండ్ పారాబెన్స్ మీ ఎండోక్రైన్ సిస్టంలో ఉన్న హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఆడవాళ్ళలో ఇవి మోస్ట్లీ ఈస్ట్రోజన్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల మీ ఎగ్ రిలీజ్ అంటే అండం విడుదల అన్నది ఎఫెక్ట్ అవుతుంది. మగవాళ్ళలో ఇవి టెస్టోస్టెరాన్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో దీనివల్ల ఏంటి అంటే మీ స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ మొటిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. సో అలా అని మనం పర్ఫ్యూమ్స్ వాడడం మానేద్దామా? నో. మీరు ఎప్పుడైతే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో ఆ పీరియడ్లో మాత్రం వీటిని అవాయిడ్ చేయండి. ఆర్ మీరు కనుక హ్యూమిడ్ క్లైమేట్స్లో ఉంటే థాలిట్ ఆర్ పారాబెన్ ఫ్రీ డియోడ్రెంట్స్ని వాడండి.